గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. పల్లెకు బయలుదేరిన పట్నం. సంక్రాంతి పండుగ కదా, 3 రోజులు 3 రోజుల పాటు సంక్రాంతి కోసం సొంతూళ్ళకు ప్రజలు, బారులు తీరిన వాహనాలు. హైదరాబాద్ సగంకాలు. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే, ప్రతి సంవత్సరం వచ్చే పండుగ కదా. చిన్న చదివితే ఈ వార్త చూద్దాం. ఇక ఈ వార్త చూసే కంటే ముందు ఏంటంటే, ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చిందంటే రేట్లు ప్రైవేట్ ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, ఇక రేట్ల పెంపు సంక్రాంతి పండుగ అనగా. హైదరాబాద్ ఇంచుమించుగా సగం ఖాళీ అవుతుంది. హైదరాబాద్ దగ్గర వివిధ వేరే స్టేట్లలో ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి పండుగకు ఇళ్ళకి వెళ్ళడానికి ఇంకా ఏంటి ఇప్పుడు కోతుల కంట్రోల్ ఎట్లా, ఏం చేస్తాం? పట్టణంలోనే కాదు, పల్లెల్లో ఏం చేయవస్తాయి. దీనికి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా అంటే ఇక ఆలోచన చేయాలి ప్రభుత్వం. మరిగా ఇంట్లో అయితే ప్రధానంగా ఏం కనబడతలేదు, కానీ మన వార్తలు చూస్తే, నిజామాబాద్ వార్తలు, మన కామారెడ్డి వార్తలు చూసుకుంటే ప్రధానంగా ఉందబ్బా ఒకటి. కొంచెం డిస్టర్బెన్స్ ఏమైంది, ఇది మెయిన్ ముఖ్యమైన వార్త. ఏమైందంట, బస్తీ దవాఖానాలకు సుస్థి. వెలుగులో ప్రధానంగా బస్తీ దవాఖానాలకు సుస్థి. గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి గల్లీకి ఒక దవాఖానా ఉండే కదా, దాని పేరు ప్రభుత్వ ఆసుపత్రి. కానీ దాంట్లో భాగంగా బస్తీలలో, పట్టణాలలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తారు కదా, వాటికి సుస్థి చేసిందట. మరి ఏంటి, డాక్టర్లు డుమ్మా. బస్తీ దవాఖానాల్లో డాక్టర్లు డుమ్మా, నర్సులపైనే భారం. మరి ఇంకెవరు చేస్తారుగా, డాక్టర్లు డుమ్మ కొట్టినాక నర్సులు లేకపోతే ఇంకెవరు ఉంటారు కదా. ఇక వాళ్ళు చేసే ట్రీట్మెంట్ అందరికీ పాపం వాళ్ళకి తెలిసింది ఏంది, బీఎస్సీ నర్సింగ్లో ఉంటారు కదా, ఇంచుమించుగా వాళ్ళే కదా ఈక్వల్ టు, అంటే డాక్టర్లు అయిపోయారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన నర్సులే డాక్టర్ల పని వాళ్ళే చేస్తారు. ఇంకోటి, మెడిసిన్ కొరతతో రోగుల పరేషాన్. ఇక్కడ బస్తీ దవాఖానల్లో మెడిసిన్ కొరత కూడా ఒకటి. బోగస్ ఓబీ నమోదుపై డిఎంహెచ్ఓకు ఫిర్యాదు. డాక్టర్లు డుమ్మా, నర్సులపైనే భారం, మెడిసిన్స్ కొరతతో రోగుల పరేషాన్, బోగస్ ఓపీ నమోదుపై డిఎంహెచ్ఓకు ఫిర్యాదు. ఇది బస్తీ దవాఖానాలకు సుస్థి చేసిందంటే, డాక్టర్లు వారానికి ఒక్కరోజే, మెచ్చుకోవాలబ్బా ఎక్కడో. కానీ నాగారంలోని 300 క్వార్టర్స్ బస్తీ దవాఖానకు సోమవారం ఒక్కరోజే డాక్టర్ వస్తున్నారని కాలనీవాసులు అంటున్నారు. బీపీ, డయాబెటీస్, థైరాయిడ్ మెడిసిన్స్ సరఫరా కరెక్ట్గా లేదు. ఓపీ క్రమంగా 15కు పడిపోయింది. ఖానాపూర్ బస్తీ దవాఖానలో శనివారం ఒక్కరోజే డాక్టర్ అందుబాటులో ఉంటున్నారని స్థానికులు చెప్పారు. మిగతా రోజుల్లో స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ మాత్రమే ఉంటున్నారు. రోజుకు 15 మంది దాకా వస్తున్న రోగులకు పారాసెటమాల్ టాబ్లెట్ చేతిలో పెట్టి పంపుతున్నారు. ఆర్మూర్లోని మామిడిపల్లి దవాఖానలో డాక్టర్ ఉండడం లేదు. ఇక్కడ మెడిసిన్స్ కూడా అందుబాటులో లేవు. ప్రతిష్టాత్మకంగా సరే, గత 10 సంవత్సరాలు ఏ జరిగినా కానీ ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి, ప్రజలకు ఆరోగ్యాలకు సంబంధించిన విషయం కదా. మరి బస్తీ దవాఖానాలపై సూపర్వైజింగ్ చేస్తున్నటువంటి అధికారులు ఏం చేస్తున్నట్టు మరి పట్టించుకోవాలి.
మనకు కావాల్సింది విద్యా వైద్యమే కదా. అధికారులారా, ఒక డిఎంహెచ్ఓ గారు కొంచెం దృష్టి పెట్టండి. జిల్లాలో బస్తీ దవాఖానాల పేర్ల సేవలు నిర్వహించాయి. అర్బన్ పిహెచ్సిలకు 3 కిలోమీటర్ల దూరంలో 10,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. పట్టణాల్లో పేదలు చిన్న చిన్న సమస్యలకు ప్రభుత్వ దవాఖానకు వెళ్లకుండా అక్కడే వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ దవాఖానాలు ఏర్పాటు చేశారు. మంచిదే, కానీ జరుగుతున్న వాస్తవం ఏందో కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. సోమవారం ఒక్కరోజే వస్తారు డాక్టరు, ఉన్నటువంటి సిస్టర్లే అంటే నర్సులే ట్రీట్మెంట్ చేయాలి, మెడిసిన్స్ ఇవ్వాలి, అవి కూడా పారాసిటమాల్. ఇది ఇక కామారెడ్డి జిల్లాకు వస్తే మన వార్తల్లో, కామారెడ్డి జిల్లా వార్తల్లో ఏంటి, 21 నుంచి వార్డు గ్రామ సభలు. దేని గురించి? కామారెడ్డి గారు నిజామాబాద్ వార్తని 21 నుంచి వార్డు గ్రామ సభలు. నాకు తెలిసి ఇది ఇందిరమ్మ ఇల్లు అండ్ రేషన్ కార్డులు 4 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు 26 తారీఖు నుంచి తర్వాత 26 జనవరి తర్వాత నుంచి ఇస్తామంటారు కదా. అది ఇస్తామని అంటారు కదా. చూద్దాం దాని మరి ఏం చేయాలంట. అదేనే అంటున్నాను కదా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కూడా అంతే. చూద్దాం, ఈ వార్త చదువుదాం మరి. 21 నుంచి వార్డు గ్రామ సభలు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ల లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 21 నుంచి ప్రారంభించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఇందుకోసం పంచాయతీల పరిధిలో విలేజ్ సభ, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలన్నారు. శనివారం ఆయన ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రిపబ్లిక్ డే రోజున స్కీమ్లు స్టార్ట్ చేయాలనే గవర్నమెంట్ నిర్ణయానికి అనుగుణంగా 24వ తేదీ నాటికి సభలు ముగించాలన్నారు. భూభారతి పోర్టల్లో నమోదైన అగ్రికల్చర్ ల్యాండ్కు మాత్రమే రైతు భరోసా వర్తించనున్నందున గ్రౌండ్ విజిట్తో కన్ఫర్మ్ చేసుకోవాలన్నారు. తహసీల్దార్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి ఏఈఓల సేవలు తీసుకోవాలన్నారు. విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ ప్రామాణికంగా వ్యవసాయ భూములను నిర్ధారించుకోవాలన్నారు. 20 వరకు ఫీల్డ్ విజిట్ పూర్తి చేసుకుని 21 నుండి 24 వరకు గ్రామ వార్డు సభలలో వివరాలను వెల్లడించగా పోర్టల్లో ఎంటర్ చేయాలన్నారు. అదే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ స్కీములు ఉన్నాయి కదా, 26 తారీఖు నుంచి అంటే 24 వరకులో ముగించుకొని గ్రామ సభలు లిస్టు అవుట్ చేసి ఇవ్వనట్టు కలెక్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. రిపబ్లిక్ డే నుంచి కొత్త పథకాలు. ఇక్కడ ఇది మన కామారెడ్డి. రిపబ్లిక్ డే నుంచి కొత్త పథకాలు. లబ్ధిదారుల లిస్ట్ రెడీ చేయాలి. రైతు భరోసా కోసం ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయి పర్యటన. రేషన్ కార్డు దరఖాస్తుదారులకి డేటాను సిద్ధం చేయాలి. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. ఇది చదువుదామబ్బా, మన జిల్లా కదా. ప్రభుత్వం ఈ నెల 26 నుంచి కొత్త పథకాలు ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయా స్కీమ్ల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను స్పీడప్ చేసి లిస్ట్ రెడీ చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించి శనివారం ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ని నిర్వహించారు. రైతు భరోసా కోసం ఈ నెల 15లోగా సన్నాహక ఏర్పాట్లు చేయాలన్నారు. గుట్టలు, రోడ్లు, నాలా కన్వర్షన్, భూసేకరణ, లేఅవుట్ తదితర వ్యవసాయానికి యోగ్యం లేని భూములను పరిశీలించాలన్నారు. 16 నుంచి 20 వరకు 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి డేటా రెడీ చేయాలన్నారు. దీనిపై గ్రామ సభల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవాలని సూచించారు.
దీని గురించి మాట్లాడదాం. ప్రజా పాలనలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్న వారి డేటాను సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేని త్వరగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్ విక్టర్ శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓలు రంగనాథరావు, ప్రభాకర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇది ఉన్నది కానీ ఒక్కటి సార్, ఈ స్కీములన్నిటికీ 26 నుంచి కొత్త పథకాలు ప్రారంభమవుతున్నాయి కదా, వాటి గురించే వార్త అది. నిన్న కూడా చదివినాం కదా. ఇంకా ఇంకోటి ముఖ్యంగా అవునండి, పథకాలు ఇది ఏంటి, ప్రజాపాలనలో ఇచ్చినటువంటి ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే పెద్ద పరేషాన్ ఉంది గ్రామాల్లో. మేము తిరుగుతుంటే ఎట్లా అప్పుడు ఇచ్చిరు కదా ప్రజాపాలనలో ప్రజలు ఇల్లు కావాలని చెప్పేసి, ఆ రిసిప్ట్ ఉంది కదా, రేషన్ కార్డు కావాలని చెప్పేసి, ఆ రిసిప్ట్ ప్రకారం దాని ప్రకారం సరే ఫీల్డ్ విజిట్ చేసి డేటా సిద్ధం చేయాలని చెప్పేసి అనట్టు. అది పకడ్బందీగా జరిగితే సంతోషం. లేకపోతే మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ప్రోద్బలం. నేను ఇస్తానండి ఒక ఊరు లిస్టు, దాంట్లో ఇవ్వగలం మేము, ఇంకా విజిట్ చేస్తున్నాం మేము కూడా. ఏంటంటే కొన్ని విలేజ్లలో ఇల్లు ఉండి కూడా ఇళ్ళకి అప్లై చేసుకున్న వారికి లిస్ట్లో ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు వచ్చింది కదా, దాంట్లో లిస్ట్ వచ్చింది అని అంటే అఫీషియల్గా వాళ్ళు వచ్చినటువంటి దాని ప్రకారం సర్వే చేస్తారు కదా, దాంట్లో ఇల్లు ఉన్నా కానీ వారికి ఇల్లు లిస్టులో ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో పేర్లు ఉన్నాయి, శాంక్షన్ అయినట్టుగా. మరి ఏంటి అది శాంక్షన్ అంటే పూర్తిగా ఇచ్చినట్టు కాదు, దాన్ని సర్వే చేయాలన్న సర్వే లిస్టులో పేర్లు ఉన్నాయి. దాని మీద ఏం జరుగుతుందో చూద్దాం. మరి ముఖ్యంగా రేషన్ కార్డులు అందరూ ఎదురు చూసేది రేషన్ కార్డులే. ప్రతి పథకానికి రేషన్ కార్డే, ప్రతి దానికి రేషన్ కార్డు. కాబట్టి ముందు ప్రభుత్వం దీని మీద బాగా దృష్టి పెట్టి పకడ్బందీగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. అంటే ప్రజలు ఇక్కడ ఎక్కడ ఎవరిని కదిలించినా కానీ అదే రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు. వడ్డే ఓబన్న సేవలు మరవలేనివి. ఇక్కడ కూడా ఆర్టీసీ వాడుతున్నదండి. సంక్రాంతికి స్పెషల్ బస్సులు ఎక్కడి నుంచి, కామారెడ్డి నుంచి ఇక్కడికి, కామారెడ్డి నుంచి ఆయా రూట్లలో తిప్పుతున్న ఆర్టీసీ. సంక్రాంతికి స్పెషల్ బస్సులు వేసారు. ఎక్కడికి, ఆయా రూట్లలో. ఎక్కడ, కరీంనగర్, హైదరాబాదు, అటు ఇటు పోయేవారు ఉంటారు కదా, ముఖ్యంగా హైదరాబాద్, అటు ఏపీ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళేవారు ఉన్నారు కదా, వాళ్ళ కోసం స్పెషల్ బస్సు. కానీ స్పెషల్ బస్సులలో స్పెషల్ ఫేర్ ఉన్నదా మరి, లేకపోతే నార్మల్ ఫేరేనా? చూద్దాం ఏంది. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని కామారెడ్డి నుంచి ఆయా రూట్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. ప్రధానంగా హైదరాబాద్ రూట్లో జేబీఎస్ నుంచి కామారెడ్డికి, కరీంనగర్, నిజామాబాద్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి రూట్లలో ప్రత్యేక బస్సులను తిప్పుతుంది. జిల్లాకు చెందిన డిపో బస్సులే కాకుండా హైదరాబాద్లోని పలు డిపోలకు చెందిన సిటీ బస్సులను స్పెషల్గా నడిపిస్తున్నారు. సాధారణ రోజుల్లో కామారెడ్డి డిపో నుంచి జేబీఎస్కు 26 బస్సులను 52 ట్రిప్పులు తిరిగేవి. పండుగ సందర్భంగా అదనంగా మరో 12 బస్సులు నడిపిస్తున్నట్లు కామారెడ్డి డిపో మేనేజర్ ఇందర్ తెలిపారు. రెగ్యులర్గా నడిచే బస్సులకు తోడు నిజామాబాద్ రూట్లో 1, కరీంనగర్ రూట్లో 6, ఎల్లారెడ్డి రూట్లో 10 స్పెషల్ బస్సులు నడిపిస్తున్నామని వివరించారు. ఈ పండుగ వచ్చింది కదా, మార్కెట్లో సందడి ఉంటుంది 3 రోజులు. ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్. చూస్తున్నానండి B6 మన వెలుగు న్యూస్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త ఛానల్ కదా.